అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగ రంగంలో అధికారులతో మీ సంబంధాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను గుర్తించి ఉన్నతాధికారులు మీకు అండగా నిలుస్తారు. సహోద్యోగులతో కూడా సత్సంబంధాలు కొనసాగించండి. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ప్రశాంతత లభిస్తుంది. దేవాలయాలను సందర్శించడం, భజనలు చేయడం వంటివి మీకు మానసిక స్థైర్యాన్నిస్తాయి. మీ విశ్వాసాలు బలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి. చిన్న చిన్న విజయాలు, కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు. లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. బయటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోండి. ఆఫీసులో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో సామరస్యంగా పనిచేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. పెద్దగా సమస్యలు ఉండవు. రోజువారీ వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా ఉంటారు. అయినా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, అజీర్తి లేదా తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఆర్థికంగా ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలిగే అవకాశాలున్నాయి. అయితే అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. మీ పొదుపు ప్రణాళికలను పటిష్టం చేసుకోండి. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. మీరు నిర్వహించే పనులలో మీ చొరవ, తెలివితేటలు ప్రదర్శిస్తారు. కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారితో సమయం గడపడం మీకు ఆనందాన్నిస్తుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఒక చిన్న శుభకార్యానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే మీ ఇంట్లో చిన్నపాటి అపార్థాలు లేదా తగాదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల విషయంలో లేదా చిన్న చిన్న విషయాలపై కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. మీరు ఓపికగా ఉండడం, వారిని అర్థం చేసుకోవడం చాలా అవసరం. క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. కాని అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది. సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు. సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు. మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం. గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం. అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వాదనలకు తావివ్వకండి. కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తత అవసరం. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. ఈరోజు మీరు చేసే పనుల్లో చిన్నపాటి తప్పులు దొర్లే అవకాశం ఉంది. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దానినుంచి మీరు మంచి పాఠాలు నేర్చుకుంటారు. దాంపత్య జీవితం, జీవిత భాగస్వామితో అనుబంధం, కలిసి జీవించే పవిత్ర బంధం. ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత, అవగాహన పెరుగుతాయి. చిన్న చిన్న అపర్ధాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం. శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. మీకు ఈరోజు
తెలియని ధైర్యం వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త భాగస్వామ్యాలు, విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఉత్పత్తులు, సేవలలో కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇది మంచి సమయం. మార్కెట్లో మీ స్థానం బలోపేతమవుతుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. అయితే మార్కెట్ పోటీ లేదా నియంత్రణ సమస్యలు కొన్ని సవాళ్లను సృష్టించవచ్చు. అనుకోకుండా కొత్త సమస్యలు తలెత్తి ఉత్పత్తిని ఆలస్యం చెయ్యవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాలలో ఈరోజు ఆనందం, సంతృప్తి ఉంటాయి. మీ భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. ప్రేరణ, స్ఫూర్తి, ముందుకు సాగే ఉత్సాహం. ఈరోజు మీకు అనేక రకాల ప్రేరణలు లభిస్తాయి. విజయం సాధించిన వారి జీవితాలను తెలుసుకోవడం మీకు మరింత స్ఫూర్తినిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరిగి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతారు. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీ సూచనలు అందరూ ఆమోదిస్తారు. చర్చలలో మీరు విజయం సాధిస్తారు. అది మీకు గుర్తింపును తెస్తుంది. కొన్ని సమావేశాలలో మీరు చెప్పదలుచుకున్న విషయాలను స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. దానికి తగిన సన్నద్ధత అవసరం. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. ఉపాధ్యాయుల నుండి అనుకూలమైన సలహాలు లభిస్తాయి మరియు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. అయితే కొన్ని చిన్నపాటి ఆటంకాలు, ఏకాగ్రత లోపించడం వల్ల మీరు అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేరు. ఇది కాస్త నిరాశను కలిగించవచ్చు. మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పండుగలు, వేడుకలలో పాల్గొంటారు. సామాజికంగా ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది. ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అయితే కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. వాదనలకు దూరంగా ఉండండి. మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి. మీ సృజనాత్మకత ఈరోజు పతాక స్థాయికి చేరుకుంటుంది. కళాకారులకు లేదా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలం. కొత్త ఆలోచనలు మీకు స్ఫూర్తినిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. హాబీలు ఉన్నవారు వాటిపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీ సృజనాత్మక ఆలోచనలకు మద్దతు లభించకపోవచ్చు లేదా మీరు చేసే పనికి సరైన గుర్తింపు లభించకపోవడం వల్ల నిరుత్సాహపడతారు. మీ పనిని మీరు నమ్మండి. కష్టపడితే విజయం మీదే. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు. వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.